లవ్ జిహాద్ కూడా నడుస్తుంది ఇండియా వ్యాప్తంగా చాలా స్టేట్ లో ఇప్పుడు యూపీలో కూడా నడుస్తుంది అలానే ఆల్రెడీ ఎన్కౌంటర్ ఇట్లా చేసేది అలానే ఇక్కడ హిందూ స్టేట్ అంటే ఇక్కడ ఏదైతే తెలుగు స్టేట్లు ఉన్నాయి కదా తెలుగు స్టేట్లు కూడా ఇలా నడుస్తుంది మొన్న బంజారాస్ ఒక ఇష్యూ అయింది అట్లా చాలా వరకు అయినా ఇట్లా దానిపై మీరు ఏం చెప్పాలి ఇట్లా దాని మీద ప్రేమించేటప్పుడు తెలియాలి కదా ఇప్పుడు ఒకడు వచ్చి మోసం చేస్తాడు వాడు మోసం చేసేటప్పుడు వాడు ముస్లిమా క్రిస్టియన్సా అసలు ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిండా ప్రేమించే అమ్మాయిలకైనా తెలియాలి కదా ఇద్దరు అనుకొని ప్రేమించుకునేటప్పుడు ప్రేమించుకుంటారు బాగానే వేషాలు వేస్తారు ప్రేమించుకున్న తర్వాత మళ్ళీ భారతదేశాన్ని తీసుకురావటం భారతదేశం మీద యువతల్ని యువకుల్ని తీసుకొచ్చి మళ్ళీ లవ్ అని పేరు పెట్టడం ఇప్పుడు ప్రేమించినప్పుడు తెలియాలి కదా నేను మోసపోతున్నా నా భారతదేశాన్ని నేను మోసం చేస్తున్నా నా మాతృభూమికి నేను అన్యాయం చేస్తున్నా ఈ ఏరో ఎత్తి వచ్చి నన్ను వారి ఆశలు చూపించి నన్ను లొంగ తీసుకుంటుండా నా స్త్రీ అస్తిత్వాన్ని నేను కోల్పోతున్నా అని ఆలోచించుకోవాలిగా భారత స్త్రీకి భారతదేశంలో పుట్టిన స్త్రీయే ఆలోచించుకోవాలా ఏరే ఎత్తి వచ్చి నిన్ను లొంగ తీసుకుంటున్నా అంటే నీ మాతృభూమి పరువు తీసినట్టే కదా అందుకని ఎట్ట లొంగే వాళ్ళకి నేను చెబుతున్నా దయచేసి అట్టద్దు ఎందుకు మన దేశంలో పుట్టి మన దేశం పరువు తీసేది ఎందుకు అమ్మాయిలు మాత్రం తీసి మత కళలను సృష్టించి ఎందుకు మీరు నాంది కావద్దు అట్లా చేసి మీరు నాంది కావద్దు భవిష్యత్తుకు మంచిది కాదు నెక్స్ట్ ఒక రకంగా వాళ్ళు అంటే లవ్ చేస్తున్నప్పుడు లవ్ జిహాద్ పైన వాళ్ళు ఏం ముందు హిందూ అబ్బాయిల పేర్లు పెట్టుకొని తర్వాత అమ్మాయిని లవ్ చేసి తర్వాత వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళకి తెలియాలిగా సగంలోనే తెలుతుందిగా మొన్న ఒక అమ్మాయి కొట్లాడింది ఎవరు కరాటే కళ్యాణ్ ఉంది ఉంది పక్కన కొట్లాడింది మరి అట్లనే కొట్లాడాలా ఇప్పుడు ఫస్ట్ మోసం చేశారు అనుకో తర్వాత నీ జీవితం నీకు తెలుసు కదా అంటే నీ దేశం వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారుగా అంటే వీడియోలు తీసి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దానికోసం ఇప్పుడు అమ్మాయిలు అంతమంది అమ్మాయిలు డేట్ చేసి రాలేకపోతారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అదే హిందూ అబ్బాయి పేరు చెప్పేసి తర్వాత అంటే మామూలుగా కాదయ్యా పూర్తి మునిగిపోయిన దాకా ఉండి కళ్ళు మూసుకొని ఉండి ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు పూర్తి మునిగిపోయిన దాకా నీకు తెలియదా ఇప్పుడు మన దేశంలోకి వాడు టెర్రరిస్ట్ అనేవాడు వచ్చి వాడు ఎన్నాళ్ళు ఉంటాడు ఏదో ఒక రోజు బయట పడుతుండు కదా మన గవర్నమెంట్ తీసుకొస్తుందిగా బయటకి ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎన్ని పేర్లు జరగలేదు బయటకు వస్తుందిగా ఒక అమ్మాయి 5-6 నెలలు కానీ సంవత్సరం కానీ ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అబ్బాయి మన ఇండియనా కాదా అని ఎందుకు తెలియదు తెలిసిన తర్వాత సమాజాన్ని పాడు చేయడానికి ఇవన్నీ చేసేది అంతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమించేటప్పుడు చూసుకోవాలి జీవితాల మీద అవగాహన ఉండాలా ఇప్పుడు వాళ్ళ మీద దోషి మాత్రం ఉపయోగం ఏముంటది వాడు మోసం చేయాలి మన దేశాన్ని మోసం చేయాలని వస్తాడు మన దేశ స్త్రీని బస్ట్ పట్టియాలని వస్తాడు వచ్చినప్పుడు తెలియాలిగా మన స్త్రీకి మరి అప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజ్ సినిమా తీశారు కదా సంభాజీ మహారాజులు మరి మన స్త్రీ కోసమే కొట్లాడింది ఔరంగజేబు వస్తే మన స్త్రీ మాన ప్రాణాలు మంట కలుపుతున్నాడు మన కోసమే కావాలి పోరాడింది మరి అంత మహానుభావులు ఎందరో పోరాడి మనకి భారతదేశాన్ని పెడితే మనం ఏం చేస్తున్నాం భ్రష్టు పట్టిస్తున్నాం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ భ్రష్టు పట్టిస్తున్నారు ప్రేమ అని ఒక మోజులో పడి దీని గురించి నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతాం ఇప్పుడు లవ్ జిహాద్ కాకుండా ఒకసారి లవ్ జిహాద్ అయితే ఇంకో సైడ్ ఏంటంటే ఫుడ్ ఏవైతే మనం తింటున్నామో ఇప్పుడు జ్యూసెస్ కానీ దాంట్లో మలమూత్రాలు కలపడాలు లేదంటే ఏమైనా మూత్రాలు ఇలాంటి కలపడాలు లేదంటే కెమికల్స్ కలిపి అంటే హిందూ అబ్బాయిల్ని అంటే పిల్లలు పుట్టేయకుండా చేయడాలు ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి చాలా స్టేట్లలో అట్లా జరిగినప్పుడు మరి మన హిందువులంతా ఒకటి కావచ్చుగా మన హిందువులంతా ఏకం కావచ్చుగా ఎందుకు నీతి జాతి ఉండలేదు ఎందుకు నెత్తురు మరగటలేదు మన హిందువులు ఎంతో మంది మహానుభావులు చెబుతున్నారు వాళ్ళు ఒక్కసారి ఒకటి కొత్తే చాలు ఒకటిలో కొట్టుకొని పోతారు టెర్రరిస్ట్ అనే వాళ్ళు అని చెబుతారు పెద్ద పెద్ద మహానుభావులు మరి మన హిందూ సమాజం ఎందుకు మేలుకోవట్లేదు వాడు మలమూత్రం పోసిందాకా వాడు ఒకటి పోసిందాకా మన దేశానికి వచ్చి మన మీద వాడు ఆధిపత్యం చూపించినప్పుడు ఇంతమంది ఉన్నారు కదా అందరు కలిస్తే వాడు పోరా మరి ఇంకెప్పుడు మేలుకుంటారు చెమటానికే ఉంటారా అడగటానికే ఉంటారా స్పందించడానికి ఉన్నారా మీ రక్తం మరగట్లేదా ఏదో వాడు వచ్చి మన భారతదేశంలోకి వచ్చి మనకు వాడి మలమూత్రాలు పెట్టినప్పుడు మనకు సిగ్గు ఎందుకు లేదని నేను అడుగుతున్నా నెక్స్ట్ అదే చేతపల్ల పేరు మీద కూడా పెడతారు కదమ్మా బాటిల్లో ఊయడము కొంతమంది దానికి ఏం చెప్తారు దానికి దీనికి సంబంధం లేదు దానికి వాడు ఏరే దేశం వచ్చి మన భారతదేశాన్ని వచ్చి మన భారతదేశ స్త్రీల్ని భ్రష్టు పట్టించేటప్పుడు మన భారతదేశం మన మాతృభూమిలో పుట్టినప్పుడు మన వాళ్ళు హిందువులు మొత్తం ఏకం కావాలి అప్పుడు కుల మతాలు ఉండొద్దు అప్పుడు మీరు హిందూ మీరు ముస్లిము మీరు క్రిస్టియన్స్ అని ఉండొద్దు నా దేశంలో పుట్టిన వాళ్ళు మొత్తం ఒకటి కావాలి వాడు మలమూత్రాలు పెట్టినప్పుడు అందరూ ఒకటయ్యి వాడిని మోసపోయాలా అది కదా తిరగబడాల్సింది కానీ ఎంతవరకు మన దేశం ఇలా అనుకుంటే మొన్న హైదరాబాద్ లో బాంబు కెమికల్ ఇవి కలుపుతారు కూడా మన ఇండియన్ ముస్లిమ్స్ చాలా మంది చేశారు అవును ఇప్పుడు వాళ్ళు మన దేశం అనుకోవట్లేదు కదా చాలా మంది ఎవరు అంటలేదు కొంతమంది ఉన్నారు కదా కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో వస్తున్నారు కదా అప్పుడు ఆపరేషన్ సింధూర్ పెట్టినప్పుడు ఎంతమంది ముస్లింలు మేము నా భారతదేశం అని పట్టుకొని మన జెండా పట్టుకొని రాలేదా మేము హిందువులు మేము ఎక్కడ పుట్టినని రాలేదా అట్టటి వాళ్ళు చాలా మంది మనతో కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా అందుకని అందరు కలిసి ఏకమైతే
అది. అట్లా టెర్రరిస్ట్ అనేవాడు మన దేశానికి వచ్చి వాడి మలమూత్రం వాడి 1, 2 మనకు పెట్టుకుని ఉంటాడు. మనంతా ఒకటైతే ఇది ఐకమత్యం నేర్చుకోమని నేను కోరుకుంటున్నా మన హిందూ సమాజాన్ని. మీరు చెప్పినట్టు మన దేశం ముందుకు వస్తున్నారు రైట్, కానీ భారత మాత జయ అన్న ఎవరు చెప్పరు, లేదంటే ఫ్లాగ్ కి పట్టుకోరు, ఏం చేయరు. మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఎవరు పట్టుకుంది? ఇక్కడ ముస్లిం చాలా మంది ఉన్నారు. ఎవరు ముస్లింస్ ఎందుకు పట్టుకోరు? మన 3 రంగుల జెండా పట్టుకొని జై హింద్ అన్నప్పుడు ఎందుకు పట్టుకుంటారు? మనం ఏరు చేసి మాట్లాడితే మనం ఎప్పటికీ మన భారతదేశంలో ఒకటి కాలేము. అందరం కలిసి ఉంటే ఒకటైతే టెర్రరిస్ట్ అనేవాడు మన దేశంలో అడుగు పెట్టడు. ఎందరో హీరులు ఎందరో ఏదులు మన పుణ్యభూమి కోసం ప్రాణత్యాగాలు చేశారు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వాళ్ళ భ్రష్టు పట్టిస్తున్నాం. ఏమని? నువ్వు క్రిస్టియను, నువ్వు ముస్లిము, నేను హిందువుని అని కులమతాలు చిచ్చు పెట్టుకొని గొడవలు లేపుకుంటారు. నేను లేపుకోబట్టే కదా, ఈ రాజకీయం చేయబట్టే కదా ఏరే వాడు వచ్చి ఏడు త్వరబడి మన సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేది. అందుకని మేలుకోవాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ప్రతి చోట కులాన్ని పెట్టొద్దని కులాన్ని ఏమన్నా కూడా తిడతారు. గవర్నమెంట్ కులాన్ని ప్రతి చోట పెడతారు. ఎందుకని జాబ్లు ఇచ్చే దగ్గర, చదివే దగ్గర కులాన్ని కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఎందుకని? రాజకీయం కోసం. అది సింపుల్ ట్రిక్ అర్థం కావట్లేదా? రాజకీయం కోసం వాడు ఏ రకంగా సంపాదించుకోవాలా. అక్కడే వేరు చేస్తున్నారు కదా, చిన్న చదువుకునే స్కూల్ నుంచే వేరు చేస్తున్నారు కులాల పేరు పెట్టి. అవును, అది రాజకీయం కోసమే. నెక్స్ట్ అంటే కాదమ్మా, ఇప్పుడు జాబుల విషయాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, బాగుంది, అంటే తక్కువ కులం వాళ్ళని చెప్పేసి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ చదువుల విషయంలో చదివిన ఎగ్జామ్స్ రాసిన మార్కుల విషయంలో కూడా రిజర్వేషన్ ఎందుకు అంటున్నారు? అంటే వాళ్ళకి ఏమన్నా డబ్బులు తక్కువ ఉన్నాయని దూరంగా ఉండి చదివించడం, లేకపోతే డబ్బులు వీళ్ళు ఎక్కువ కడుతున్నారని చెప్పి చెవులో పోయి చెప్పడం ఏం చెప్పట్లేదు కదా. అందరికి ఈక్వల్ గానే చదువు చెప్తున్నారు కదా. కానీ మార్కుల విషయంలో మాత్రం ఎందుకు రిజర్వేషన్లు? అదే డబ్బు ఎక్కువ పరిపాలిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు చదువు గురించి అంత ఖచ్చితంగా జాబుల గురించి మార్కుల గురించి అడుగుతున్నారు కదా. మరి రాజకీయ నాయకులు అప్పుడు తిరిగేటప్పుడు సిగ్గుంటలేదా? సిగ్గుంటుందా ఉంటలేదా ఒక్కొక్కడికి? ఇప్పుడు రాజకీయ నాయకుడు బలం ఇచ్చేది ఎవరు? మనం కాదా? ఇప్పుడు నీ చదువు గురించి నువ్వు అడుగుతున్నావు, నీ మార్కు గురించి నువ్వు అడుగుతున్నావు, మరి నీ భవిష్యత్తు గురించి నువ్వు అడగవా? ఇప్పుడు అవతల చూడిపో ఒక్కరి విధ్వంసం సృష్టిస్తే ఎంతమంది ఆడ ఆగమైపోతున్నారు, ఎంతమంది. ఇప్పుడు ఒక్కడు మాట్లాడిన దానికి వాళ్ళు చూసుకోవాలా, 4 చూసుకోవాలా. అన్నదేవుడిని చంద్రబాబు నాయుడు అన్న అన్నాడు, అన్నదేవురు అంపటి రాంబాబు అన్న, వాళ్ళిద్దరు కదా చూసుకోవాల్సింది. ఈ మధ్యలో ఇంతమంది నలగటం ఏంటికి? ఇంతమంది భవిష్యత్తు ఎందుకు ఆగమైపోవాలా? ఇప్పుడు వీళ్ళకి ఉండేది లేదు, ఊడేది లేదు, వీళ్ళకేం కాదు, వీళ్ళ ప్రాపర్టీ లాగమైపోయినా రేపటి రోజు నిన్ననే వాడిని దేశంపై పెడితే నీ పిల్లలు ఏం తిని బతకాల? నువ్వు లేకపోతే ఇప్పుడు ఒక మంచుల మీద తేవాలన్నా, ఒక మంచుల కాయని తేవాలన్నా, నువ్వు సామాన్యుడు నువ్వు లేకపోతే నీ ఇల్లు ఎట్టగలుగుతుందని నువ్వెందుకు ఆలోచించట్లేదు? నీ జీవితం గురించి నువ్వు అవగాహన తీసుకోవాలి కదా. వీటన్నిటి మీద ఉన్న ఆలోచన జీవితం మీద కూడా ఉండాలి. జీవితం మించింది ఏది లేదు. ప్రాణం పోతే ఏది తిరిగి తీసుకోలేము. అందుకని దయచేసి ఒక పార్టీ గాని, ఒక డబ్బు గాని, ఏదైనా గానీ ప్రాణాన్ని మించింది కాదు. అంటే మీరు అన్న పాయింట్ లోనే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక విషయం జరిగేటప్పుడు అంతా ఏమో పర్సనల్ లాగా చూస్తున్నారు, అది ఏదైనా జరిగిన తర్వాత మాత్రం క్యాష్ తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అంబటి గారే మీరు చెప్పారు కదా, ఆయన ఫ్లోలో కావాలని తిట్టాడా, ఫ్లోలో తిట్టాడా, వాట్ ఎవర్ ఇట్ ఇస్.